వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందే హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీటీసీలు మండల అధికారులతో సర్వసభ్య సమావేశం. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అవకతవకలపై చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి. తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చెక్ వద్ద ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష. హైదరాబాద్ సిసిఎస్ లో ఏసీబీ సోదాలు. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇన్స్పెక్టర్ సుధాకర్. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం. ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. డీటెయిల్స్ లోకి వెళ్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం మండల పరిషత్ కార్యాలయంలో మారు సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మండల అధికారులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. మేడిపల్లి ఎంపీటీసీ నాగేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని, లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, సమగ్రత అధికారులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలలో 18 సార్లు జగన్మోహన్ మీటింగ్ పెట్టుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మీ అందరి సహాయ సహకారాన్ని పొంది మన మండలాన్ని అభివృద్ధి పథకంలో తీసుకోవడానికి మీ అందరి సహకారం అందించినందున మీ అందరికీ మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ముందుగా ఇప్పుడు గౌరవ సాంసభ్యులు కూడా దగ్గరలో ఉన్నాడు. దేశాల కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక మీటింగ్ ఒక 15 నిమిషాలలో జాయిన్ అయ్యాడు కాబట్టి ముందుగా అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏవో గారు రావాల్సి గారు ఇట్లాంటి మండల ప్రజా పరిషత్కి ప్రెసిడెంట్ గా ఉండడం మంచి మన అదృష్టము. కంగ్రాచులేషన్స్ సాగర్ గారు, బ్రహ్మాండంగా నడిపించారు 5 ఏళ్ళు మండలు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాభినందనలమ్మ. మీ అందరికి కూడా మళ్ళీ తప్పకుండా మీరు అందరు కూడా భవిష్యత్తులో కూడా మంచి నాయకులు అవ్వాలని నిజంగా కోరుకుంటా ఉన్నాను. మీరు ఏ పార్టీ అని కాదు నాకు కావాల్సింది, మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి. ఎందుకంటే నా రాజకీయ అనుభవంలో 60% మంది రాజకీయ నాయకులు మంచోళ్ళు, 40% మంది మంచోళ్ళు కాదమ్మా. మంచోళ్ళు అందరూ కూడా మళ్ళీ రాజకీయంలో ఎదుగుపడాలని చెప్పి నా అందరికీ కోరుతా ఉన్నాను. సో తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కష్టంలో కూడా చెప్తా ఉన్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి లేట్ వచ్చినందుకు క్షమించాలి. మా ప్రెస్ మిత్రులు కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది నాకు, అందుకొరకే లేట్ రావడం జరిగింది. దయచేసి క్షమించాలి. మా ప్రజాప్రతినిధులు కానీ మా ప్రెస్ మిత్రులు అందరూ కూడా క్షమించాలని కోరుతూ థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ. దేశ రక్షణ కొరకు 1939లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భవించింది. అప్పటి నుండి వారు దేశ సేవ చేస్తూ వస్తున్నారు. అన్ని పదవులకు పదోన్నతులు వస్తూ ఉంటాయి, కానీ వంట సెక్షన్ కు మాత్రం ప్రమోషన్ రాలేదు. ఇది గమనించిన డీజీ అనిల్ దయాల్ సింగ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సిఆర్పిఎఫ్ డిఐజీపీ ఉదయ్ భాస్కర్ జిల్లా నేతృత్వంలో డిప్యూటీ కమాండెంట్ అశ్విన్ కుమార్ మిశ్రా హయాంలో ప్రమోషన్ ప్రోగ్రాం నిర్వహించారు. వీరితో పాటు వారి ఫ్యామిలీని పిలిచి ఫ్యామిలీతో లేని వారిని లైవ్ కెమెరాల ద్వారా వారికి చూపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. दो कदम पीछे चल, एक कदम दाहिने चल, एक कदम आगे बढ़, चल। ये सब ये सामने में कैमरा उधर से एक अमोल भाई किया था चल इधर को हम चल 265
Remote. Teacher. Short. Change. All short. मैं आज बहुत खुश हूँ। आज मेरे हस्बैंड 2006 को ज्वाइन हुए थे और उनको अभी 18 साल हो गए और इन 18 सालों में उनके 2 प्रमोशन हो गए और इस बार हमें भी बुलाया, इसलिए हम डीआईजी साहब और डीजी साहब का बहुत और मिश्रा सर के भी बहुत धन्यवाद उनका सबका धन्यवाद जो हमें यहाँ बुलाया है। कैसा फील कर रहे हैं आप? बहुत अच्छा फील कर रहे हैं हम। मैं 2006 में भर्ती हुआ था और अभी 18 साल हुए मुझे और अभी ये मेरा सेकंड प्रमोशन है। మా హస్బెండ్ 22 ఇయర్స్ నుంచి ఇప్పుడు జాబ్ చేస్తున్నందుకు చాలా మంచి ఆనందంగా ఉంది ర్యాంక్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని కూడా గుర్తించినందుకు మా హస్బెండ్ కూడా డ్యూటీ చేసి మంచిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు చెప్తా డీజీ సార్ కి। सभी को नमस्कार सर, मैं सीआरपीएफ में भर्ती होकर 22 साल हुआ। सीआरपीएफ हिस्ट्री 85 इयर्स में सीआरपीएफ ट्रेड्समैन को आज तक प्रमोशन स्ट्रक्चर है नहीं, फर्स्ट टाइम मेरा लाइफ में और सीआरपीएफ हिस्ट्री में, उसमें मेरे को रैंक मिला तो बहुत खुश है। मैं SR सुरेश बाबू रेंज 2 RF मुंबई से इस ग्रुप से अंदर सीआरपीएफ हैदराबाद में ओन प्रमोशन डिप्यूटी कमांडर मिनिस्ट्रियल का पोस्ट में ट्रांसफ़र हुआ है। अभी आने के बाद आज मेरा रैंक सेरेमनी हुआ है, मैं बहुत संतुष्ट हूँ। आज रैंक सेरेमनी में डीआईजी साहब मेरे को रैंक वियर करके दिया। मैं डीआईजी साहब को भी ये सीआरपीएफ का डीजी को धन्यवाद देता हूँ। ఈ ఫ్యామిలీ అక్కడ चलो ऑल द बेस्ट। कहाँ है आप, कहाँ से है? यूपी। खुश है आप? ठीक है, ये डीजी साहब ने आपको सभी लोगों को मोरल अप करने के लिए सब कुछ किया। ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని తెలంగాణ ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ డిమాండ్ చేశారు। ఈ మేరకు ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు। ఈ నిరాహార దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు। ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు। మరి ఈరోజు ధర్నా ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది। మరి ముఖ్యంగా ఆర్టీసీలో ఏదైతే కేసీఆర్ గారు పెట్టినటువంటి వెల్ఫేర్ బోర్డు కమిటీ ఉందో దాన్ని రద్దు చేసి యూనియన్లు అనుమతించాలి। అదే మాదిరిగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినామని చెప్పి గత గవర్నర్ గారు చెప్పారు। ఒకటే అపాయింట్మెంట్ డేట్ ఒకటి వెయిటింగ్ లో ఉంది, మరి అది చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము। అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి గతంలో మేనిఫెస్టో పెట్టిరు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేసిన వాళ్ళే। రేవంత్ రెడ్డి అయితే మరి ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది, మరి బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది। మరి పొన్నం ప్రభాకర్ మా యూనియన్ గౌరవాధ్యక్షుడుగా ఎండీఆర్కి వచ్చి మా సమస్య కోసం మాట్లాడింది। మా అదృష్టం ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు। మరి మాకున్న కష్టాలు, విపరీతమైన ఇబ్బందులు
యూనియన్ లేకపోవడం వల్ల కార్మికులను అణచివేస్తున్నారు. ఈరోజు 1872 మంది కార్మికులను గత ప్రభుత్వం సస్పెండ్ రిమూవ్ చేసింది. వాళ్ళు బిచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా ఈ రోజు ప్రగతి భవన్ తిరుగుతూ ఉన్నారు. మరి మంత్రకాలు ఎమ్మెల్యే కాలు ముఖ్యంగా కూడా వాళ్ళ మోక్షం దొరకట్లేదు. మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాము, తప్పకుండా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. అదే మాదిరిగా ఆర్టీసీలో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ మీద 19,000కే తీసుకుంటారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. గతంలో మరి ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు డైరెక్ట్ గా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేది, వాళ్ళకి బేసిక్ ఉండేది. ఈ రోజు 19,000కు 15,000కే డ్యూటీలు చేయమని చెప్పి నిన్ననే 7వ తారీఖులో సర్క్యులర్ చేయడం జరిగింది. వీటన్ని మానుకోవాలి. నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దీన్ని మీరు ఆర్టీసీ ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిరో ఆర్టీసీ కార్మికులు పురస్కందాల పైన వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ 48 గంటల్లో ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులకు దక్కింది. ఈరోజు ప్రభుత్వానికి ఇంత మంచి పేరు రావడానికి ఆర్టీసీ కార్మికులే. కాబట్టి ఆర్టీసీ కార్మికులను మీరు కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బస్సులు కావాలి, కొత్త రిక్రూట్మెంట్ చేయాలి. రేపు 2025 వరకు దాదాపు 15,000 మంది రిటైర్మెంట్ అవుతే అసలు ఆర్టీసీ పరిస్థితి ఏంది? ఇటువంటి విషయాలు మీ దృష్టికి రాకపోవచ్చు, మేము తీసుకొస్తున్నాము. దయచేసి మీరు ఆలోచించండి. ఈ యొక్క ఆర్టీసీని కాపాడితేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ CCS లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ముందుగా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసిన సుధాకర్ CCS నుంచి బయటకు పరుగులు పెట్టారు. నడి రోడ్డుపై పరుగులు పెడుతున్న సుధాకర్ ని చేజ్ చేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తీసుకున్న డబ్బులతో సహా సుధాకర్ రోడ్డుపై పరుగులు పెట్టారు. మణిరంగస్వామి అని చెప్పేసి నిన్న మా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అతని మీద ఇక్కడ ఆల్రెడీ 2 months బ్యాక్ ఒక కేసు రిజిస్టర్ అయింది అతని మీద, ఇక్కడ చీటింగ్ కేసు. ఆ చీటింగ్ కేసు ఎవరు పెట్టారంటే సత్యప్రసాద్ అని చెప్పేసి ఒక యాప్రాల్లో అతను ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేశాడు. ఆ చీటింగ్ కేసు ఏంటంటే ఆ యాప్రాల్లో అతని ఉన్న ఇల్లుని ఒక బ్యాంకులో మార్టిగేజ్ చేసేసి 1.5 crore లోన్ తీసుకున్నారు వీళ్ళు. ఆ 1.5 crore 50 lakhs ఆల్రెడీ ఆ ఇంటి మీద లోన్ ఉంది, అది కట్టేసేసారు చోళమండలం బ్యాంక్కి. మిగిలిన 1 crore ఇప్పుడు మణిరంగస్వామి తీసుకున్నాడు. ఆ 1 crore, ఈ 1 crore వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి నాచారంలో ఒక ప్లాట్ కొని అందులో దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. అది సక్సెస్ కాలేదు. అది కానందుకు సత్యప్రసాద్ ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేసి అనవసరంగా నా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీసుకొని నా దగ్గర నుంచి 1 crore ఇతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, పైసలు ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ విషయంలో ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇక్కడ టీమ్ 7లో ఉన్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆ కేసుని డీల్ చేస్తున్నాడు. అతను ప్రతిరోజు ఈ విక్టిమ్ని ఇప్పుడు మణిరంగస్వామిని ఇక్కడ పిలిపించడం, కూర్చోబెట్టడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అడగడము. సత్యప్రసాద్ కూడా వచ్చాడు ఇక్కడికి. వచ్చాక వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. ఆ 1 crore ఏదైతే ఉందో బ్యాంక్ లోను ఇతనే ఈఎంఐస్ కడతానని చెప్పాక ఓకే ఆ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 days కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. పే చేశాక ఇంకా 5 lakhs కావాలని డిమాండ్ చేసినప్పుడు నిన్న మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తే మేము ఇతని ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఉన్నారో అతను ఎలాంటి వాడు ఏంటని ఎంక్వైరీ చేశాక ఈరోజు మనీ తీసుకొని రమ్మన్నాడు. అతను అట్లీస్ట్ 2.5 lakhs ఇస్తాను, 5 lakhs ఇవ్వలేదని చెప్పేసి నిన్న చాలాసేపు వచ్చి ఇక్కడ బతిలాడాడు. లేదు 5 లక్షలు తీసుకురావాల్సిందంటే ఆఖరికి 3 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు. ఆ 3 లక్షల రూపాయలు ఇవాళ తీసుకొచ్చాం మేము. ట్రాప్ కోసమని ఇక్కడ మా టీం అంతా వెయిట్ చేస్తుండే. ఆఫీస్లోకి కాకుండా బయటకు వచ్చాడు అతను. వచ్చి ఎదురుగా ఉన్న టెంపుల్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఇతని కారు ఉంది. ఆ కారు దగ్గరికి వచ్చాక యాక్చువల్లీ ఆ మనీ అనేది చేతులతో ముట్టుకుంటే ఫింగర్ కలర్స్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టగానే ఎప్పుడైతే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడో, మనీని తీసుకున్నాడో, మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే
మా టీం కొంచెం మూవ్గానే ఇతను రన్ చేయడం మొదలుపెట్టాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ బ్యాగ్ మా టీంని చూడగానే బ్యాగ్ కింద పడేసి రన్ చేశాడు. కొంత దూరంలో ఇమీడియట్లీ మా టీం అంతా కలిసి పట్టుకున్నారు. క్యాష్ కూడా రికవరీ చేశాం. అది ఆ బ్యాగులో క్యాష్ పెట్టారు కాబట్టి ఆ బ్యాగ్ని మేము కడిగితే ఇప్పుడు పింక్ కలర్ వచ్చేది. ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కంటిన్యూగా. అతని దగ్గర ఫైల్స్ ఉన్నాయన్నీ కూడా. ఈ ఫైల్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొంచెం క్రిటికల్ కేసు ఉంది ఇది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రేపు మార్నింగ్ రిమాండ్ చేస్తాం కోర్టులో. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్ రెడ్డికి షాద్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. షాద్ నగర్ చౌరస్తాలో భారీ గజమాలతో ఘనంగా సత్కరించి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం షాద్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, షాద్ నగర్, కొత్తూరు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షనర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేంద్ర బాబు, ఎస్వి నరసింహారావులు హాజరై మాట్లాడుతూ పెన్షనర్లకు రావాల్సిన కారుణ్య భత్యాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు కావస్తున్నా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోవడం, కాలయాపన చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక కార్యదర్శి బి నర్సయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల ప్రధాన బాధ్యులు పాల్గొన్నారు. మాకు దాదాపు 4 డిఆర్లు 4 డిఏలు బాకీ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు జూలై వస్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక డిఏ రిలీజ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ రిలీజ్ చేస్తుంది. 6 నెలలకు ఒకసారి ఒక విడత డిఏ వస్తూ ఉంది. కానీ గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో ఈ ప్రభుత్వం కూడా అంతే నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అదే మా బాధ. ఇప్పుడు 4 డిఏలు బాకీ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక డిఏ రావాలి. జూలై ఫస్ట్ వీక్ వస్తుంది. 5 తర్వాత ఒకవైపు మరి పిఆర్సీ ఏర్పాటైంది. పిఆర్సీ వాళ్ళు 1/7/2023 నుంచి ఫిక్సేషన్ చేయాలి. మరి ఈ డిఏలు రాకపోతే మా బేసిక్ పెన్షన్ అనేటువంటిది, బేసిక్ పే కానీ బేసిక్ పెన్షన్ కానీ అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు.
కాబట్టి ఇది తీవ్రమైన సమస్య. ఈ తీవ్రమైన సమస్యను తీర్చకపోతే మా సభ్యుల్లో చాలా అసంతృప్తి ఉంది. మరి ఏదైనా కార్యాచరణకు సిద్ధం కావాల్సి వస్తుందేమని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. తర్వాత ముఖ్యంగా అడ్వాన్స్డ్ ఏజ్లో సీనియర్ సిటిజన్స్కు వచ్చే ముఖ్యమైనది ఏంటంటే అనారోగ్యం మరి ప్రభుత్వం బాధ్యత. ఇంతవరకు మాకు ఎప్పుడో దాదాపు ఒక 14 సంవత్సరాల క్రితమే మాకు హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. తర్వాత క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ప్రామిస్ చేసింది గత ప్రభుత్వాలు. మరి ఇప్పటికీ అది ఆ కళ సాకారం కాలేదు. కాబట్టి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంట్ చేశాము. చాలా సావధానంగా ఆలకించారు. తర్వాత స్టెప్ తీసుకుంటామన్నారు, కానీ ఇంతవరకు ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఈ 2 ముఖ్యమైనటువంటి సమస్యలు. మన రాష్ట్రంలో 2,86,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఈ జేఏసీలో 33 సంఘాల సభ్యులు ఉన్నారు. మేము ఎక్కువ కొంతేమో కోరికలు కోరటం లేదు. ఉన్న కోరికలు ఏమిటంటే డిఏ ఇవ్వాలి, తర్వాత హెల్త్ కార్డు ఇవ్వాలి, తర్వాత పిఆర్సీ ఇవ్వాలి. దాని గురించి ఈ ప్రభుత్వం రావాలి అని సాహసోపేతమైన డెసిషన్ తీసుకున్నాం. మాకు గనక మా కోరికలు తీరుస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టితే అప్పుడు మేము పెన్షనర్స్ అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం అందిస్తామన్నాం. అదే విధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, కానీ అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. దాని ప్రకారమే మేము కూడా ప్రెస్ నోట్ ఇచ్చాం. ఆల్ పెన్షనర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్ అని. అది చాలా ధైర్యమైనది, ఎవరు చేయండి కానీ పెన్షనర్స్ చేసి. ఎందుకంటే ఎంత పాత గవర్నమెంట్ నుంచి ఎన్నో బాధలు అనుభవించాము. ఇప్పుడైనా వీరు తీరుస్తారంటే వారికి కావాల్సిన టైం ఇచ్చాము. ఇప్పుడు 6 నెలలు దీనికి. మొన్న 3 జనవరి నాడు ముఖ్యమంత్రి గారు కలిసాము, తర్వాత డిప్యూటీ సీఎం గారిని కలిసాము. సార్ ఈ యొక్క కోరికలు ఇవి ఉన్నాయి, మీరు దయచేసి చూడాలి. మళ్ళీ అగైన్ డిప్యూటీ సీఎం గారు 18th జనవరి మళ్ళీ కలిసి ఇచ్చాం. ఎన్ని ఇచ్చినా చోటు దగ్గర శంకుదినట్టు అయింది. అందువల్ల వీ హ్యావ్ టు గో స్ట్రిక్ట్ కొంచెం యాక్షన్ తీసుకోదలుచుకున్నాము. ఓ ధర్నా కార్యక్రమం కానీ, ఎందుకంటే ఇప్పుడు చేసిన ధర్నా కార్యక్రమంలో మా సంఘాలన్నీ వారి యొక్క సహాయ సహకారాలతో చాలా దిగ్విజయంగా జరిగింది. ఇప్పుడు కూడా రేపు మాది కోర్ కమిటీ మీటింగ్ ఉంది. ఆ కోర్ కమిటీ మీటింగ్ లో వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఫర్ గోయింగ్ ఫర్ ఏ ధర్నా కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీటీసీలు మండల అధికారులతో సర్వసభ్య సమావేశం. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అవకతవకలపై చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి. తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చెక్ వద్ద ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష. హైదరాబాద్ సిసిఎస్ లో ఏసీబీ సోదాలు. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇన్స్పెక్టర్ సుధాకర్. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం. ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.